బ్రహ్మగారు పైనుంచి చూశాడు. చూసి వాడు పరబ్రహ్మమా అన్నాడు. అవును పరబ్రహ్మమే అన్నారు వాళ్ళు. ఆయన పరబ్రహ్మమేమిట్రా, ఎడం చేతిలో ముద్దెట్టుకుని కుడి చేతిలో ఊరగాయలు తింటున్నాడు, పిల్లలతో కలిసి తింటున్నాడు, ఆవులు దూడలు పక్కన తింటున్నాయి. ఆయన పరబ్రహ్మమేమిట్రా అన్నాడు. ఇంత బ్రహ్మగారు మాయలో పడ్డాడు. మోహానికి వశుడైపోయి చూస్తాను పరబ్రహ్మమేమో అన్నాడు. ఆవుల్ని దూడల్ని మాయం చేసేశాడు. ఈ పిల్లలు అన్నం తింటున్న వాళ్ళు అన్నారు, కృష్ణ కృష్ణ ఆవులు దూడలు కనపట్టలేదన్నారు. కృష్ణుడు అన్నాడు, మీరెందుకు కంగారు పడతారు, మీరు తినండి, నేను వస్తాను, నేను చూసి వస్తానన్నాడు. అని వాటి పాదజాడల్ని బట్టి వెళ్ళి చూశాడు. అడవిలోకి వెళ్ళాడు, చెట్ల మధ్యలోకి వెళ్ళాడు. అకస్మాత్తుగా అంతర్ధానం అయ్యాయి. కళ్ళు మూసుకుని ఆలోచించాడు. ఓ, నేను కన్న బిడ్డ మా అబ్బాయి చేశాడు ఈ అల్లరి, బ్రహ్మగారి ఎత్తుకుపోయాడు. సరే, ఆయన ఎంత మాయ చేసి పట్టుకుపోయాడో అంత మాయ చేసి నేను తేగలను వెనక్కి. కానీ కొంచెం బుద్ధి రావాలి కదూ, మోహపడ్డాడు కదూ, బుద్ధి రావాలి. కాబట్టి ఈ మాయకు పెనుమాయ ప్రదర్శిస్తాననుకున్నాడు. వెనక్కి వచ్చాడు, పిల్లల్ని దాచేశాడు. అటు ఎడితే ఆవులు దూడలు లేవు, ఇటు వస్తే పిల్లలు లేవు. ఇంటికి కృష్ణుడు ఒక్కడే వెళ్ళారనుకోండి, గోపకాంతలందరూ అడుగుతారు, మా పిల్లలు ఏరి కృష్ణ అంటాడు. ఏం చెప్పాలి? అందుకని ఆయన అనుకున్నాడు, దీనికి పెద్ద అల్లరేమిటి, బ్రహ్మగారి దాచేస్తే ఇది సృష్టించలేనా అని కరములు పదములున్ లవలగ్నంబుల్ ముఖములున్ భుజాంతరముల్ కన్నులు ముక్కులున్ శ్రవణముల్ దండనంబర సర్వేణు విషాణ భూషణ వయో భాషా గుణాఖ్యాన తత్పరతల్ విడ్వడకుండ దల్చె విభుడా వత్సార్భకాకారముల్ తలలు కళ్ళు ముక్కులు చెవులు పళ్ళు బట్టలు గొడుగులు బూరలు కర్రలు ఆవులు దూడలు తోకలు మచ్చలు మాటలు యాసలు తిండి తిప్పలు పాలు తాగడాలు ఒక్కొక్కడికి ఉన్నటువంటి వ్యాస, ఎవడి దగ్గర ఎవడు ఎలా ఉంటాడో, ఏ తల్లుల కేబాలకు లేతెరగున తిరిగి ప్రీతి కలిగింతురుమున్న ఆ తల్లుల కాబాలకు లాతెరగున ప్రీతి చేసి రవనీనాథ. ఏ తల్లి దగ్గర ఏ పిల్లాడు ఎలా ఉంటాడో, ఎలా తిరుగుతాడో, ఎలా ఆడతాడో, ఏం తింటాడో, ఎప్పుడు పడుకుంటాడో అలా మారిపోయి తానే ఆవులు, తానే దూడలు, తానే కర్రలు, తానే గుడ్డలు, తానే ఆఖరికి ఆ కొమ్ము బూరలు గోపాల బాలురు అన్నీ అయిపోయాడు. ఒక్క కృష్ణుడే ఇన్ని అయిపోయి ఇంటికి వెళ్ళిపోయాడు. వచ్చింది కృష్ణుడు, అసలే కొడుకు, ఇప్పుడు కృష్ణుడు తప్ప ఇంకోట్లేదు. వాళ్ళందరికీ ఎనలేని ప్రేమ వచ్చేసింది. సంతోషంతో పిల్లల్ని పిలిచారు. అందరూ కృష్ణుడే, ఒక్క కృష్ణుడే ఇన్ని వేషాలు కట్టాడు. వెళ్ళిపోయారు. ఆవులు పాలిచ్చేస్తున్నాయి, దూడలు తిరిగేస్తున్నాయి, గోపాల బాలురు ఆడుకుంటున్నారు. ఒక చిటికే సమయం అయింది బ్రహ్మగారికి. ఇలా అన్నంతసేపు మనకు ఒక సంవత్సరం. అందుకే కౌమార పౌగండ లీల అంటారు దీన్ని. 5వ ఏట కొండ చిలువ నోట్లోంచి బయటకు వచ్చారు కృష్ణుడు పిల్లలను. ఒక సంవత్సర కాలం అయిపోయింది. ఈలోగా మన కాలమానంలో ఆయనకి చిటికా. ఆయన ఏం చేశాడు, నేను దాచినవి అక్కడే ఉన్నాయా అని ఇలా వెళ్ళి చూశాడు, అక్కడే ఉన్నాయి. ఇప్పుడు ఏం చేస్తాడని ఇలా చూశాడు, అన్నీ అక్కడ ఉన్నాయి. అయ్య బాబా ఇదేంటి, ఇక్కడ ఉన్నాయి అక్కడ ఉన్నాయి, ఎలా సాధ్యం? తెల్లబోయాడు. ఇవే కదా అవి, ఇవే మచ్చలు, ఇవే ఆవులు, ఇవే దూడలు, ఇవే తోకలు, ఇవే కొమ్ములు, ఇవే గిట్టలు, ఇవే పిల్లలు, ఇవే కర్రలు, ఇవే వాళ్ళు పట్టుకొచ్చినటువంటి చిక్కాలు, ఇవే వాళ్ళు పట్టుకొచ్చినటువంటి అన్నం, అన్నీ అవే. అదేంటి అక్కడ ఉన్నాయి ఇక్కడ ఉన్నాయండి? సృష్టి అంటే నేను ఒక్కడనే చేయాలి. బ్రహ్మవంపున కానీ సృష్టి జరగదు అనడు. బ్రహ్మ నేను తప్ప ఎవడు సృష్టించే ఈ బాలవత్స కదంబంబు చూడా ఆ బ్రహ్మంబు ఒక్కటగున్. సృష్టి అంటూ చేస్తే బ్రహ్మని నేనే చెయ్యాలి, కానీ మరెవడు సృష్టించాడు ఇవన్నీ? అర్థమైంది నాకు. అసలు నేను బ్రహ్మని, ఆయన బ్రహ్మము, నన్ను కన్న తండ్రి, సమస్త లోకములను సృజించిన తండ్రి. ఆయన మాయమందు నా మాయ ఎందుకు పనికొస్తుంది? నేను అర్థం చేసుకోలేకపోయాను అనుకున్నాడు. ఈలోగా ఏడాది కాలానికి 5-6 రోజులు తక్కువ వచ్చింది. ఒక రోజున ఈ గోపాల బాలుర తండ్రులు ఆవులు ఉన్న చోటికి వచ్చారు. అన్నీ కృష్ణుడే కదూ. ఆవులు పరిగెత్తుకుంటూ దూడల దగ్గరికి వచ్చేస్తే గోపకులు ఆపలేకపోయారు, వెళ్ళి పాలిచ్చేసాయి. అకస్మాత్తుగా ప్రేమ పొంగిపోయి ఈ గోపకులు వెళ్ళి గోప బాలుర్ని కౌగిలించేసుకున్నారు. ఇదేమిటి ఈ తమాషా అని బలరాముడు చూశాడు. ఏదో తేడా ఉంది, తమ్ముడే మారిపోయాడు ఇన్ని వేషాల్లోకి. అందుకే ఒక్కసారి విశ్వజనీనమైంది ప్రేమ. మీరు పట్టుకున్నారో లేదో దీనికి అర్థం. నేను అని నేను అంటాను, మీరేమంటారు? నేను అంటారు. మీకు మీరు నేను, నాకు నేను నేను. కానీ మీలోని నేను, నాలోని నేనుకి నువ్వు. పట్టుకున్నారా? మీరు నేను నాకు ఆకలేస్తోంది అంటారు, నేను నాకు ఆకలేస్తోంది అంటాను. నాలోని నేనుకు వేసిన ఆకలి
మీలోని నేనుకి వేసిన ఆకలి ఒకటే. ఆ నేను ఈ నేను ఒకటే అన్నాను అనుకోండి, నువ్వు లేదు, చెయ్యిలా అనడం లేదు. కానీ నాలోని నేను దగ్గరికి వచ్చేటప్పటికి నేను, మీ దగ్గరికి వచ్చేటప్పటికి నువ్వు, ఈ మధ్యలో అగాధం. మాయ అంతా అక్కడ వచ్చింది, స్వార్థం అంతా అక్కడ వచ్చింది. నువ్వు ఎలా పోయినా పర్వాలేదు, నేను బాగుండాలి. ఇప్పుడు ఆ ఒక నేనే ఇన్నిగా ఉంది, అందుకే అంత రాశీభూతమైన ప్రేమైంది, పరిపూర్ణమైన అద్వైతం ఆవిష్కరింపబడింది. ఇప్పుడు ఇది బలరాముడు కనిపెట్టాడు. కృష్ణ నువ్వేనా ఇన్ని రూపాల్లో ఉన్నావన్నాడు. నేనేరా అన్నయ్యా పై కనకు అన్నాడు. ఈలోగా బ్రహ్మగారు చూశారు. చూసి ఒక్కసారి 4 తలకాయలు విదిల్చాడు, కిరీటాలు ఊగిపోయేటట్టు. ఏమిట్రా ఈ అల్లరి, ఇక్కడ వాళ్ళు అక్కడ ఉన్నారు, అసలు ఏమిటి ఈ గొడవ అంతా అనుకుని చూశాడు. ఒక్కసారి గోపాల బాలురు, ఆవులు, దూడలు అన్నీ కూడా వనమాలా విరాజితమై చతుర్భుజులై శంఖచక్ర గదాపద్మాలతో విష్ణుస్వరూపాలుగా కనబడ్డాయి. ఇదేమిటి అక్కడున్నాయనుకుంటే ఇంతమంది విష్ణు స్వరూపాలు కనపడుతున్నాయి అనుకున్నాడు. ఒక్కసారి అన్నీ అంతర్ధానమయ్యాయి. ఇప్పుడు అర్థమైంది, మహానుభావుడు చిన్ని కృష్ణుడుగా తిరుగుతోంది పరబ్రహ్మం ఈ లోకంలో. వాళ్ళ అదృష్టం, వాళ్ళు ముట్టుకుంటున్నారు, చూస్తున్నారు. నేను ధ్యానమునందు మాట్లాడితే ఆయన వాణి వినపడుతుందంతే తప్ప ఆయన్ని చూడ్డం కుదరదు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.